ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. గత ఏలునాటి శని వల్ల వీళ్ళు పడ్డ బాధలు కష్టాలు చివరి స్టేజెస్కి వచ్చేసినాయి. అంటే శని ప్రభావం మొత్తం వెళ్ళిపోయి చివరి లాస్ట్లో వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు కనబడుతున్నాయి. ఖర్చులు చాలా వరకు తగ్గించాలి. కానీ వీళ్ళ మనసులో ఉన్న ఐడియాలు చాలా చాలా బాగుంటాయి. రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు. అంటే ముందు జాగ్రత్త అలాంటివి ఉంటుంది. మరి వీళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. వీళ్ళ మైండ్లో మంచి మంచి లక్షణాలు, మంచి మంచి బుద్ధి ఆలోచనలు వీళ్ళకి ఆటోమేటిక్గా ఏ టైంలో ఏ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వీళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. ఆరోగ్య సమస్యలో విజయంగా ఉంది. ప్రేమలో విజయము, ఎలాంటి ఇబ్బందులు లేవు. విదేశాల ప్రయాణాలలో ఇంకా డబల్ విజయము. పెళ్ళిళ్ళు సంబంధాలు కొంచెం లేటుగా కనబడుతుంది. ఆస్తులు కొనుగోలుపై కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. ఈ నెల 13వ తారీఖు నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి. మరి ఇలా జాతకంలో ఉండవలసిన వాళ్ళకి నరదిష్టి, నరఘోష, నరపీడ ఈ మూడు వీళ్ళని డిస్టర్బెంట్ చేస్తున్నాయి. వీళ్ళ దగ్గర ₹1 ఏమి ఉండదు, తినటానికి భోజనం కూడా ఉండదు. అలాంటిది వీళ్ళ దగ్గర డబ్బులు ఉండే బంగారం ఉండదు అని ప్రజలు వేడుస్తుంటారు. వీళ్ళ బంధువులు ఆ నరఘోష వలన వీళ్ళకి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేకోకుండా చేతికి ఆడుకొచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కానీ ఇలా జాతకంలో చూస్తే బంగారం అదృష్టం, భూమిలో బంగారం దొరికే అదృష్టం కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. కాబట్టి శివారాధన చేయాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి. శివాలయానికి 9 వారాలు మీరు వెళ్ళండి. 9 వారాలు అయిపోయిన తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళి మీ చేతుకుంట కొన్ని పండ్లు, పలహారాలు, అరటి పండ్లు గోమాతకి మీరు సమర్పించినట్లయితే మీ ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి మీకు వర్తిల్లుతుంది. మనసు ప్రశాంతం అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ పేరులో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే జాబులో ఏముంది, మరి మీ పిల్లల చదువు ఏమిటి, మరి మీరు అనుకున్న వ్యవసాయంలో మధ్యలో ఆగిపోయే సమస్యలు ఏమిటి, మరి కొత్త కొత్త బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, అవి కూడా ఎందుకు లేట్ అవుతున్నాయి, ఏమిటా అనేది మాత్రం పరిష్కరించి గణిత చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాటి శని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జూలై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వాళ్ళ ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి,
మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది ఈ రాశుల వాళ్ళకి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. 2025 జూలై మాసం కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం. స్థాన యోగం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో ఒక స్థానం కట్టుకోవటం, ఒక పెద్ద ఇల్లు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు రెంటింట్లో ఉండి, బాడిగింట్లో ఉండి, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కలగనే ఒక ఆలోచన, ఒక టైం అనేది ఇప్పుడు వచ్చేసింది. మరి వాళ్ళు ఒక స్థాన చలనం అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకుంటారు. మరి దాంతో పాటు కుటుంబంలో పెళ్ళిళ్ళు కొంత ఆలస్యంగా కనబడుతున్నాయి. వీళ్ళకి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి. ఆరోగ్యంలో విజయము, ఉద్యోగంలో జయము, ప్రయాణాలలో ఇంకా విజయము. విద్యార్థులకి శ్రద్ధ ఉండాలి. విద్యార్థులకి చాలా శ్రద్ధ పెట్టి దాన్ని ఆలోచన చేసినట్టుగైతే ఆ విద్యా రంగంలో అనేది చాలా మందికి విద్య అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి ఉద్యోగంలో ఆ ఉద్యోగం గురించి పై అధికారులు, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి పై అధికారులు ఉంటారు. ఆ పై అధికారులతోని వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, వాడు ఎంత చేసినా కూడా నువ్వు చేయలేదు, ఆ పేపర్లు వేయలేదు, ఈ పేపర్లు వేయలేదు అనేది వాళ్ళని డిస్టర్బెంట్ చేస్తుంటారు. వాళ్ళకున్న అధికారంతో, వాళ్ళకున్న బలంతోని మిమ్మల్ని చాలా డిస్టర్బెంట్ చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా ఉంది, ఈ ఉద్యోగం మనకు వద్దులే అని మీరు ఆగొద్దండి. అది కానీ మీరు ఆగారు అనుకోండి, మీరు ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మీరు ముందడుగు వేయండి, కష్టపడండి. తప్పకుండా మంచి ఉద్యోగము, కళ్యాణము, చేసే పనులు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి అధిక ఖర్చులు తగ్గించాలి. అధిక ఖర్చుల వల్ల కొంత సమస్యలు, లేనిపోని విధానాలు, మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యకు రాబోతుంది. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యని మీరు చాలా వరకు జాగ్రత్త చేసుకోవాలి. మరి విదేశాల ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు విదేశాల ప్రయాణాలలో తొందరగా పాటు మీరు వెళ్ళారనుకోండి, అనుకున్న విజయాన్ని సాధిస్తారు. మరి శత్రువులతో ఎక్కువగా సమస్యలు కొన్ని ఏర్పడతాయి. ఆ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఏ విషయమైనా కానీ, ఏ ప్లాన్ అయినా కానీ, ఏ మాట అయినా కానీ ముందే తొందరపడి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే భగవంతుడు పూజా బలం చేయాలి. మనం ఏ పూజ చేసినా భగవంతుడిని నమ్ముకోవాలి. భగవంతుడు మించింది ఏం లేదు. ప్రజల్ని నమ్మొద్దండి. మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. ఆ దక్షిణామూర్తికి పూజా బలం చేసినట్టుకైతే మీకు విజయం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో కానీ, మీ మీద కానీ, మీ పిల్లలకు కానీ, మీకు ఆరోగ్యంలో కానీ, మనసులో పిచ్చి పిచ్చి కలలు రావటం కానీ, మానసికమైన ఇబ్బంది పడటం కానీ, డబ్బులు మీ చేతులు నిలబడుకోవటం కానీ, ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే మీ పేరు బలంలో ఏముందా అనేది మేము జాతక చక్రం వేసి, జాతక కుండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మొత్తం అన్ని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.